ఓ పల్లవి చరణం పాడుకొని వాక్యంలోకి మనం వెళదాం. వచ్చిన పాట ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. అందరం కలిసి జయ జయ రాజా, జయ మైక్ తీసుకోవాలి. జయ స్తోత్రం, మరణము చప్పట్లు గట్టిగా, మరణము ఓడెను, జయ యేసు, మరణము గెలిచిన, జయ యేసు, మరణము ఓడెను, జయ యేసు, పరమా ఫలముకు, జయ యేసు, శరణము నీవే, జయ యేసు. మరొకసారి పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుకుందాం. మరొకసారి చెప్తున్నాను, నిదానంగా అందరికీ అర్థమైనట్లుగా చదవండి. చదివేవాళ్ళు 34వ వాక్యం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనొచ్చుండిరి. వారిది విని సరిపోతుంది ఆ ఒక్క వచనం. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా ఈ వాక్యముతోనూ ప్రభువు మనందరినీ కూడా తృప్తి పరచునుగాక.
ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశుద్ధాత్మునికి చప్పట్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యం మీద దాదాపుగా మీరు ఎన్నడూ కూడా విని ఉండరు అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ ఈస్టరు పండగ సందర్భంగా, ఈ పునరుత్థానపు పండగ సందర్భంగా దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు మీరు ప్రతి సంవత్సరము వింటున్నారు. ఏదో ఒక కోణములో మొత్తానికి పునరుత్థానం గురించి మీరు వింటున్నారు. ఈరోజు కూడా ఈ పునరుత్థానపు పండుగలో, ఈ ఈస్టర్ పండుగలో దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ చదువుబడిన వాక్యము లూకా సువార్త 24వ అధ్యాయము 34 వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 34 వాక్యము ఏమని మనందరితో మాట్లాడుతుందంటే, ప్రభువు నిజముగా లేచి, ప్రభువు వాస్తవంగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిగా మగ్దలేని మరియకు యేసు ప్రభుల వారు కనబడినాడు. ఇది లేఖనాల సత్యము, వాస్తవం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ మగ్దలేని మరియకు కనబడిన తర్వాత ప్రభుల వారు మరల ఎవరికి కనబడినాడు అని వార్త బయటికి వచ్చిందంటే, పేతురుకు లేదా కేపాకు, కేపా అన్న ఆయన పేరే, పేతురు అన్న ఆయన పేరే, సీమోను అన్న ఆయన పేరే, రాయప్ప అన్న కూడా ఆయన పేరే. ఈ విధంగా యేసు ప్రభుల వారు పునరుత్థానుడై, యేసు ప్రభుల వారు సజీవుడయి, యేసు ప్రభుల వారు మరణాన్ని గెలిచిన విషయాన్ని మాట్లాడుకుంటున్నారు. మీరు వినండి. ఇంకా దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క ఆ మహానగరములో, యెరూషలేము యొక్క ఆ పట్టణములో దేవుని బిడ్డలారా 11 మంది యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. వారితో పాటు కూడా కొంతమంది స్త్రీలు. వినండి నాయన, బైబిల్ చూడొద్దు దయచేసి. ఇది మీరు బైబిల్కెళ్ళి చూసే సమయం కాదు. నేను రెఫరెన్స్ చెప్పినప్పుడే మీరు చూడాలి. నేను చెప్తున్నప్పుడు మీరు బైబిల్ చదివారనుకోండి, మీరు సరైన అవగాహన ఉండదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరూ నాకెళ్ళి తలలెత్తి మీరు చూడాలి. చూస్తే మీకు మంచిది. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను అందరినీ చూస్తుంటాను గనక ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చి ఆగిపోయాం మనం? యేసు ప్రభుల వారి యొక్క 11 మంది శిష్యులు. ఓకే, వారితో పాటు కూడా కొంతమంది స్త్రీలు, వారితో పాటు కూడా కొంతమంది పురుషులు. వీళ్ళుగాక ఎమ్మాయి గ్రామము నుండి వచ్చిన
ఎంఐ గ్రామం నుండి వచ్చిన ఇద్దరు, వీళ్ళందరూ కలిసి దేవుని బిడ్డలారా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ ఎంఐ గ్రామం నుండి ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు వచ్చేలోపు ఈ 11 మంది యేసుప్రభు యొక్క శిష్యులు, వారితో కూడా కొంతమంది, వీరందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఆ ఇద్దరు కూడా వీళ్ళ గుంపుల్లో చేరి, దేవుని బిడ్డలారా మాకు కూడా ప్రభు కనపన్నాడని చెప్పారు. స్తోత్రం. ఎవరు కనపన్నారు? అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, సీమోను కనబడినాడని మీరు చెబుతున్నారు, అయితే మాకు కూడా ప్రభు కనపన్నాడు అన్న విషయాన్ని ఆ 2 గుంపుల వాళ్ళకొచ్చి ఈ ఇద్దరు కూడా చెప్పినట్టుగా అక్కడ వాక్యంలో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ విధంగా చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి ఎదుట పెట్టబోతున్నాడు. ఇది నీకు ముత్యము కాడికి, ఇది నీకు వెండి బంగారం కాడికి అమూల్యమైనది నీ ఒడిలో పెడుతున్నాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న వాస్తవం ఏమిటంటే, యేసు ప్రభుల వారు కనబన్నాడు. ఎవరికి కనపన్నాడు? కొంచెం చెప్పండి. ఎవరికి కనపన్నాడు? సీమోనుకు కనబన్నాడు, లేదా పేతురుకు కనబన్నాడు. యేసు ప్రభుల వారు పునరుత్థానుడన్న విషయాన్ని, యేసు ప్రభుల వారు సజీవుడన్న విషయాన్ని, యేసు ప్రభుల వారు మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళను విరిచి లేచిన వాస్తవమైన విషయాన్ని వారందరూ మాట్లాడుకున్న విషయాన్ని మనం చదువుకున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇదే విషయాన్ని దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి, లేదా సార్వత్రిక లోకములున్న సంఘాలకు, లేదా ప్రపంచం యావత్తు మానవాళికి కూడా అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇది వాస్తవం. మగ్దలేని మరియకు కనబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోనైన పేతురుకు ప్రభుల వారు కనబన్నాడు అని. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. లేఖనముల ప్రకారము, ఆ లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 గొరికిని కనబడెను. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొడు వచ్చిన అయ్యలారా, కొడు వచ్చిన అమ్మలారా, బయట కూర్చున్న దేవుని బిడ్డలరా, ఈ వాస్తవమైన వాక్యాన్ని మీరు ఆలకించండి. ఈ 15వ అధ్యాయములో ఈ 4-5 వాక్యాలు ఏమని మాట్లాడుతున్నాయంటే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. స్తోత్రం. ఎన్నో దినాన లేపబడ్డాడు? 3వ దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు లేపబడ్డాడు. మన విశ్వాసానికి, మన నిరీక్షణకు, మన నమ్మకానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడనే మనం విశ్వసిస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరలా తన సంఘం కొరకు, సిద్ధపడిన బిడ్డల కొరకు ప్రభు మరల మేఘాల మీద వచ్చి కొని పోతాడన్న నమ్మకం, నిరీక్షణ మనకుంది గనక ప్రభువును మనం విశ్వసిస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఆ తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన కేపాకును. చూశారండి? ఎవరికంట?
ఆయన కేపాకును, అట్టు తరువాత ఎంతమందికి? 12 మందికి. చూశారండి, ఆయన కేపాకును తరువాత 12 మందికిని. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత, ఆయన సజీవుడై లేచిన తర్వాత, ఆయన మరణపు ముళ్ళును విరిచిన తర్వాత, ఆయన జీవాధిపతి అయిన తర్వాత, ఆయన సజీవుడైన తర్వాత మగ్దలేని మరియకు మొదటగా కనబన్నాడు. కానీ అటు తర్వాత యేసు ప్రభు యొక్క 12 మంది అనుచరులలో ఒకడు ఉరేసుకొని చనిపోయాడు. ఎవరు? ఇస్కారియతు యూద. అయితే దేవుని బిడ్డలారా, ఇక ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో ఎవరికి గనపన్నాడు అంటే మొదటిగా కేపాకు కనపన్నాడు. ఇదెంత అదృష్టం, ఇదెంత సంతోషం, ఇదెంత ఆనందదాయకం, ఇదెంత శుభకరం. అవునంటారా కాదంటారా? ఆయనకి ఎందుకు మొదట కనపన్నాడు? అసలు ఏంటి ప్రత్యేకత? దేవుని బిడ్డలారా, మొదటిగా ఈ యేసు ప్రభు యొక్క అనుచరులలో ఈ 11 మందిలో ఎవరికి కనబన్నాడంటే పేతురుకు కనపన్నాడు. ఎవరికి కనపన్నాడు? పేతురుకు ఏం చేశాడు? కనబన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ పేతురుకు కనబన్నప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు, దేవుని బిడ్డలారా, హృదయం ఆనందించి ఉంటుందా ఉండదా చెప్పండి? పేతురుకు యేసు ప్రభు కనబన్నప్పుడు ఆయన అంతరంగం, ఆయన హృదయం, ఆయన మనసు ఉల్లసించింటి ఉంటుందా ఉండదా? యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి కనబడిన తర్వాత ఆ యొక్క పేతురు గుండెల్లో దేవుని బిడ్డలారా ఎంత నిరీక్షణ కలిగి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అవునంటారా కాదంటారా? ఓకే, కనీసము నెలకొక్కసారైన దేవుడు మనకు కనపడుతున్నాడా? నెలకొక్కసారైన ప్రభు మనతో మాట్లాడుతున్నాడా అన్న లోపల ఆత్మ తీవ్రత మనలో రగులుతుండాలా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వరము అరుదైపోయింది, యేసు ప్రభు దర్శనం అరుదైపోయింది, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కలగడం లేదు. దానికి కారణం ఏంటంటే మనమే తగ్గిపోయాం. ప్రభువు తన్ను తాను కనుపరచుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సీమోను పేతురుకు యేసు ప్రభు కనబన్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరు ఏం చేశారండి? మాట్లాడుకుంటున్నారు. ఓసారి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆయనకు ఒక కల వచ్చిందంట. ఆ కల వస్తే పొలములో కలుపు తీసే స్త్రీలు, పొలములో కోత కోసే స్త్రీలు, వీళ్ళందరూ కూడా ఆ కళ గురించి మాట్లాడుకుంటున్నారు. పలాని వ్యక్తితో దేవుడు కళలో మాట్లాడినాడంట, పలాని వ్యక్తితో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడంట అని అనుకున్న విషయాన్ని నేను కూడా చిన్నప్పుడు విన్నాను. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మన గురించి ఇతరులు అనుకొను లాగున ఏ విషయంలో? దైవికమైన విషయాలలో ప్రభుకు మహిమ కలుగునుగాక. లోక సంబంధమైన విషయాలలో కాదు, దైవికమైన విషయాలలో మన గురించి మాట్లాడుకున్నట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని బిడ్డలారా, అట్టి ప్రత్యక్షతలు ప్రభు దగ్గర నుండి పొందాలా? ఒకసారి చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. అదే విషయాన్ని పౌలు గారు ఎత్తి చెబుతున్నాడు లేదా? ఏ విషయాన్ని? ఆ 11 మంది శిష్యులు మాట్లాడుకునే విషయాన్ని, అక్కడ ఇంకొక గుంపు మాట్లాడుకునే విషయాన్ని, వాగ్గుంపుతో కలిసిన ఇద్దరు మాట్లాడుకునే విషయాన్ని, దేవుని బిడ్డలారా, ఆ పేతురు కనబడిన విషయాన్ని మరి ఎత్తి చెప్పాడా లేదా? ఎత్తి చెప్పాడా లేదా? ప్రభు పునరుత్థానుడైన తర్వాత
మగ్దలిని మరియను పక్కకు పెడితే అటు తర్వాత ఎవరికి కనబడినాడని చెబితే, ఎవరికి కనపడినాడని చెప్తే ఎవరికి చెప్తారు? పేతురుకు, సీమోనుకు ఏమయ్యాడు? ప్రభువు కనబన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయనకు కనబడటానికి కారణాలు 3 చెప్పుతా కొలుపుతంగా, మీరందరూ కూడా వినండి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెఫరెన్సులు చదవండి. ప్రభుకు మహిమ కలుగును గాక. చదువుకుండగా 7 మాటలు చెప్పినట్లుగా చెప్పమంటే చెప్తా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇట్లా చదివి చెప్పమంటే ఇట్లా చెప్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి దేవుని బిడ్డలారా, చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోణములు మీరు ఎప్పుడు వినలేదు కనుక చూపిస్తాను. అవునా కాదా? ఈ కోణంలో విన్నారా? చెప్పండి అమ్మా. అక్కడ అన్నోళ్ళు అయితే శేఖరన్న, సంసోనన్న వినలేదు అంటున్నారు. విన్నారా? ఈ కోణంలో వినలేదు. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము 37వ వాక్యం. ఒకరు తీయండి. యోహాను సువార్త 13:37 ఒకరు, లూకా సువార్త 22:33 ఒకరు, లూకా సువార్త 22:33 ఒకరు. అందుకు పేతురు, ప్రభువా, చాలమ్మ చాలు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీ కొరకు నా ప్రాణమును పెట్టుదును అని ఉందా లేదా యోహాను సువార్తలో? ఉందమ్మా? ఏముంది? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదును. అది యోహాను సువార్తలో ఉంది. లూకా సువార్తలో 22:33 ఒక మాట ఉంటుంది, చూడండి. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణము పొందుటకు సిద్ధముగా ఉన్నానని. చాలు చాలు చాలు, కొద్దిగా వినండి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తరువాత మొదటిగా సీమోనుకు లేదా పేతురుకు ప్రభుల వారు కనబన్నాడు. ఎందుకు పేతురుకు సీమోను కనబన్నాడంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాడు, తక్కువగా ప్రేమించలేదు. ఎట్లా ప్రేమించాడు? ఎక్కువగా ప్రేమించాడు యేసు ప్రభుల వారిని. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈడ శాంతి జ్యోతింది, ఓసారి లే. ఆ పాప గురించి వాళ్ళ జేజీ చెప్తుంటుంది. యాడుందో రూతక్క, యాడనోక లలితమ్మక్క పక్కనుంది. ఏం చెప్తుంటుందంటే 3 గంటలకు లేస్తుందంట ఆ పాప. లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని అప్పుడు ట్యూషన్కి పోతుందంట. అంతే వాస్తవమేనక్క? అంతేనమ్మా? కూర్చో తల్లి. చూశారా ఆ పాపలో? దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. రూతక్క తన మనవరాలు భక్తిలో ఎట్లా ఉందో ఆమె చూసి చెప్తేది. అన్న, నా చిన్న మనవరాలు పాస్టన్నా ఏకున 3కే లేస్తుందన్న. లేచి ఒక పాట పాడుకుంటుందన్న, బైబుల్ చదువుతుందన్న, ప్రార్థన చేస్తుందన్న, తర్వాత ట్యూషన్కి వెళ్తుందన్న అని ఒక్కసారి కాదు 2 సార్లు, ఎన్నోసార్లు రూతక్క చెప్పింది తన నోటితో. ప్రభుకు మహిమ కలుగును గాక. మొదటి విషయం ఏమిటంటే, పేతురు ప్రభువును ఏం చేశాడంటే ఎక్కువగా ప్రేమించాడు. ప్రభువుని ఏం చేశాడండి? ఎక్కువగా ఏం చేశాడు? ప్రేమించాడు. తక్కువగా ప్రేమించాడా? ఎక్కువగా ప్రేమించాడా? ఎట్లా ఎక్కువగా ప్రేమించాడు అని మనం అనుకుంటున్నామంటే, వాక్యాలను మీ ఎదుట పెట్టాను. పెట్టకుండా నేను చెప్పడము లేదు. ఆ యోహాను సువార్తలో సీమోను పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ కొరకు నా ప్రాణం పెడతానయ్యా, నీ కొరకు నేను చనిపోతానయ్యా, నీ కొరకు నా రక్తాన్ని ధారపోసి చిందిస్తానయ్యా, నేను నీకు ముందుగా ఉంటానయ్యా, నీ కొరకే నా ప్రాణం త్యాగం చేస్తాను అని ఒక ప్రతిష్టత
పేతురు గారు చేసుకున్నారు ప్రభు కొరకు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, ప్రభువా నీవు చెరలో శ్రమను అనుభవిస్తే నేను నీతో చెరలో శ్రమను అనుభవిస్తా. చెరలో నువ్వు కష్టాన్ని అనుభవిస్తే నేను కూడా చెరలో కష్టాన్ని అనుభవిస్తా. చెరలో నువ్వు బాధపడితే నేను బాధపడతా. చెరలో నువ్వు ఆకలి కొంటే నేను ఆకలి కొంటా. చెరలో నువ్వు దాహం కొంటే నేను దాహం కొంటా. అంత మాత్రం కాదు ప్రభువా, నువ్వు మరణిస్తే నేను మరణిస్తా. నిన్ను నన్ను ఈ లోకంలో ఏది ఎడ పాపదు, నీ కొరకు నా ప్రాణాన్ని పెడతా అన్నట్లుగా పేతురు సిద్ధపాటు కలిగినాడు గనక ఆయనకు మొదటిగా కనబడడం జరిగింది. చప్పర్లు కొట్టి ప్రభును గనపరచండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దికాం బి వరా సి కవా. దేవుని బిడ్డలరా, ఈరోజు ఇక్కడ కూర్చున్నవారు బోధించే నా సైతం, మనందరి సైతం మన ప్రాణాల మీద మనకు ప్రీతి ఉంటుంది. అవునా కాదంటారా? దేవుని బిడ్డలారా, భార్యకేమో పిల్లల మీద, భర్త మీద, ఈ కుటుంబం కొరకు బతకాలా అన్నట్లుగా తన ప్రాణం మీద ప్రీతి ఆమెకు ఉంటుంది. ఇతగానికి అంటే ఇంటి యజమానికేమో నా భార్య కొరకు, నా పిల్లల కొరకు నేను బతకాల అన్నట్టుగా ప్రాణం ప్రీతి ఉంటుంది. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకసారి దేవుని బిడ్డలరా, మన సంఘములో బాప్తిసం తీసుకున్నాం. దేవుని బిడ్డలరా, మరి లలితమ్మక్క, శేఖరన్న జీవన సహకారి దేవుని బిడ్డలరా ఓసారి వచ్చి వల 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 ఏడ్చడం మొదలుపెట్టింది. ఈ రెండో స్తంభం కాడ, ఆడ జ్ఞానచమ్మ కూర్చున్నదిగా, ఆ రెండో స్తంభం కాడ వల 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 వేస్తుంది. పాస్టర్నా, నేను బతకనేమో పాస్టర్నా, నేను చనిపోతానేమో పాస్టర్నా, పిల్లలు చిన్న పిల్లలు పాస్టర్నా, నేను ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి అని అక్క వల 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 ఏడవడం మొదలుపెట్టింది లలితమ్మక్క. కానీ అంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ప్రార్థన చేశాం. ప్రభు ఎందుకో మనకు తెలియదు తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డ, ఈ విధంగా ప్రతి వారికి కూడా ప్రాణం మీద ప్రీతి అనేది ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏదైనా ఇంటిలో శుభకార్యం జరగాలని, ఏదైనా ఘనకార్యం చూడాలని కళ్ళకు ఒక ప్రీతి కరం ఉంటుంది ప్రాణానికి. అదైతే పేతురు ఏమంటున్నాడు, దేవుని బిడ్డలారా, తన వెనుక భార్య ఉన్నా, తన వెనుక కుటుంబం ఉన్నా ఏమంటున్నాడంటే, ప్రభువా నీ కొరకు నా ప్రాణం పెట్టొచ్చున్నాను, నీ కొరకు నా ప్రాణం పెడతానయ్యా. ఏం పెడతాడంట? ప్రాణం పెడతాను. యోహాను సువార్తలు అన్నాడా? పేతురు అన్న మాట నేనా? అంటే పేతురు ప్రేమిస్తున్నాడు లేదా మీరు చెప్పండి. ఎవరిని? భార్యనా? గౌరవించండి భార్యలను, దయచేసి ఎవరు తొణికరించకండి. రాత్రి ఏం జరిగిందో తెలుసా? నేను ఈ వాక్యం తయారు చేసుకునే లోపు 1:18 అయింది. 10 గంటలకు కూర్చుంటే 1:18, 3 గంటల 18 నిమిషాలు చేసుకోవటానికి ప్రిపేర్ కావటానికి అయింది. నేను వచ్చి అట అనుకున్న పాశ్రమ లేచి ఆడుకోయింది. నేను అనుకుంటుంటే బేళ్ళకు బచ్చాలకు అప్పుడే పోయి ముట్టించింది. అప్పటికే పావునికి ఫోన్ చేసిందంట. అక్క నువ్వు నాకు ఫోన్ చేయడం తల్లికి ఏ వద్దు, నేనే లేస్తానని భయపడి గుండె వలిపోయిందంట. నేను చెప్పినాను, ఇంకా రేపు రాబోయే తరాలకు చెప్పుకోవటానికి నువ్వు ఏమైనావు మాదిరిగా నిలబడి ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరన్నా 1:30 లేచి బ్యాలు నానబెట్టారా? స్తోత్రం, హల్లెలూయా. మేము లేవకమునిపే, నేను కొరియను సుగనం లేవకమునిపే బచ్చాలు చేసి పెట్టి, దేవుని బిడ్డలారా పూరీలు చేసి పెట్టి, వంకాయ కూర చేసి పెట్టి, కొరియనుకు బాగా బచ్చాల చారు పూరీలు అంటే ఇష్టం అన్నమాట, అవి కూడా చేసి పెట్టింది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? ప్రభును ఎక్కువగా ఏం చేశాడు? ప్రేమించాడు.
ప్రభుకు ఎక్కువగా తన హృదయములో, తన గుండెల్లో, తన మనసులో స్థానం ఇచ్చాడు గనుక మొదటిగా అతగానికి కనబన్నాడు ప్రభువైన యేసు. ప్రభుకు తబర్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీకు కనబడాలంటే, యేసు ప్రభు మీతో మాట్లాడాలంటే, యేసు ప్రభు పునరుత్థానానికి మీరు సాక్షిగా నిలబడాలంటే మీ గుండెల్లో, మీ మనసులో, మీ హృదయంలో ప్రభుకు మొదటిగా స్థానం ఇవ్వండి. ప్రభు మీకు కనబడతాడు. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు చెరలో ఏది అనుభవిస్తే అది నేను చెరలో అనుభవిస్తాను. నీ కొరకు నేను చస్తాను. నా ప్రాణము నాకు ప్రీతైనది అసలు కాదు అని పేతురు గారు చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. కొంతమంది ప్రసంగాలు చేస్తుంటారు. పేతురు గారు పిరికివాడని. దేవుని బిడ్డలారా, ఆయన పిరికివాడు కాదు. కొన్ని అన్యోన్య కారణాల వలన కొన్నిసార్లు వంకవలసిన పరిస్థితి వచ్చింది, కానీ తన గుండెలో నుండి ప్రభుకు దూరం కాలేదు. తన గుండెలో, తన హృదయంలో, తన మనసులో ప్రభుకు స్థానాన్ని ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ రాత్రిలో మనం నిలబడితే దేవుని బిడ్డ మనకు తెలుస్తుంది ఆ కథ ఏంటో. అవునా కాదా? అవునా కాదా? ఊరికే చెప్పకూడదు. దేవుని బిడ్డలరా, ఆ బలసూరుల ఎదుట, ఆ విల్లులు పట్టుకున్న వారి ఎదుట, ఆ కత్తులు పట్టుకున్న వారి ఎదుట, కత్తులు ధరించారు లేదా సైనికులు, మరి వాళ్ళ ఎదుట దేవుని బిడ్డలారా కొన్ని అన్యోన్య కారణాల వలన కొంత ప్రభును నేను ఎరగలేదు, నాకు తెలియదు అన్నాడు. కానీ అటు తర్వాత పేతురు ఏమైనాడంటే పశ్చాత్తాప పన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, మొదటి విషయం ఏంటి చెప్పండి? ప్రభును ఎక్కువగా ఏం చేశాడు? ప్రేమించాడు. ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా నీవు ప్రభుకి ఎక్కువ స్థానం, ప్రభు నీకు కనపడతాడు. నీకు ఆయన ఏం చేస్తాడో తెలుసా? మేలు తప్పక సహాయం చేస్తాడు. అది మొదటి విషయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండో విషయము దేవుని బిడ్డలారా, రెండవ విషయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వాక్యము. మత్తయి సువార్త 26:75. ఓకే, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకా మార్కు సువార్త 14:72 ఒకరు, లూకా సువార్త 22:62 ఒకరు. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 14:72. తల పోయుచు ఏడ్చెను. తర్వాత 22:62లో కూడా అక్కడ కూడా సంతాపపడి ఏడ్చినట్లుగా ఉంటుంది. చాలు అమ్మా, మీరు వినండి. ఇప్పుడు ఈ లోకములో వ్యాపారములో నష్టం వచ్చిన, వ్యవసాయములో నష్టం వచ్చిన, జీవనోపాధిలో ఏదో ఒక కోణములో నష్టం వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారు? ఏడుస్తారా? ఏడ్చరా? ఏడుస్తారా? ఏడ్చరా? ఏడ్స్తారు. ఏదో ఒక నష్టం జరిగినప్పుడు కానీ, ఏదో ఒక బాధ కలిగినప్పుడు కానీ, ఏదో ఒక చింత కలిగినప్పుడు కానీ, ఏదో ఒక వేదన కలిగినప్పుడు కానీ మనుషులు ఏం చేస్తారు? ఏడుస్తారు. పైన గుడి పైడే రోజు వాక్యం చెప్తున్నాను. నేను అందరికీ వైపు చూస్తున్నాను. అక్కడ లలితమ్మక్క కూర్చున్నది. మరి వాక్యం వింటూ ఏడవడం మొదలుపెట్టింది. కదక్క, ఏడ్చినావు కదక్క? లలితమ్మక్క ఏడ్చింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటూ అక్కకు వాక్యం బాగా పనిచేసినట్టుంది. ఏడవడం మొదలుపెట్టింది. ఓసారి రూతక్క అంటుంది, వాక్యం వింటూ పనిచేస్తే ఏడవడం మొదలుపెట్టానయ్యా పాస్టర్ అని రూతక్క చెప్పడం మొదలుపెట్టింది. ఈ లోకములో వాక్యం వింటున్నప్పుడు మనకు ఏడుపు వస్తుంది. ఈ లోకములో కష్టాలు నష్టాలు సంభవించినప్పుడు ఏడుపు వస్తుంది. కానీ పేతురు ఏడ్చే ఏడుపు ఏంటో తెలుసా?
పేతురు ఏడ్చే ఏడుపు ఏంటంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభును ముమ్మారి ఏం చెప్పినాడు? నేను ఆయనను ఎరగను, ఆయన నాకెవరో తెలియదు, ఆయన ఎవరు నాకు అసలు ముక్క పరిచయం అసలు లేదు. అమ్మాయి నువ్వేంది పదే 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 నన్ను గుచ్చి 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 అడుగుతున్నా? నువ్వు ఆయనతో పాటు ఉంటివి, ఆయనతో పాటు తిరుగుతుంటివి, ఆయనతో పాటు కూడా వెళుతున్నావు. ఈ విధంగా మాటి మాటికి సూటిపోటి మాటతో అడుగుతున్నావు, అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అని 3 సార్లు చెప్పాడు. ఎవరు? పేతురు చెప్పాడు. ఆ చెప్పినప్పుడు వెంటనే కోడి గుస్తే యేసు ప్రభు పేతురు వైపు చూశాడు. పేతురు వైపు యేసు ప్రభు ఏం చేశాడు? చూశాడు. చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పేతురు యొక్క హృదయములో అంతా ఇంత ఏడుపు కాదు, అక్కడ సంతాపపడి ఏడ్చనని రాయబడిందా? దానికి మన భాషలో ఏంటంటే బోరుమని ఏడ్చినాడంట. ఒక యవనస్తురాలు ఎదుట యవనస్తుడైన భర్త చచ్చిపోతే గుండెలు బాదుకుంటూ బోరున ఏడుస్తుంది. ఆ విధంగా ఏడవడం మొదలు పెట్టాడంట. ఒక ఏక కుమారుడు తన కళ్ళెదుట చచ్చిపోతే తల్లి తండ్రి ఏ విధంగా బోరున ఏడుస్తారో ఆ విధంగా ఏడవడం మొదలు పెట్టాడంట. ఎవరు? పేతురు గారు. ఇంటిలో తండ్రి బిడ్డకు పెళ్లి చేయాలని బ్యాంకులో నుండి 10 లక్షలు తెస్తున్నాడు, దొంగ కొట్టుకొని పోయాడు, బోరు మరి ఏడుస్తాడే ఆ విధంగా ఏడుస్తున్నాడంట. అంత బోరుమని ఏడు మొదలు పెట్టాడు. నిజంగా మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తాను. చాలామంది పురుషులను ఏడవడం చూశాను, కానీ ఆ రోజు శేఖరన్న ఏడవడం మాత్రం చాలా బోరుమని ఏడ్చాడండి. నేను కళ్ళతో చూశానండి, నిజంగా కళ్ళతో చూశాను. అవును, శేఖరన్న అవును కదా, ఎంత బోరుమని ఏడ్చాడంటే అంత బోరుమని శేఖరన్న ఏడ్చాడండి. నిజంగా దేవా, నిజంగా ప్రభువా, ఆ దుఃఖం ఏడుపును చూడలేకపోయానండి. బోరుమని ఏడ్చి అంత మాత్రం కాదు, మార్కు ఏమని మాట్లాడుతున్నాడు? తల తల పోయుచ్చు. దేవుని బిడ్డలారా, తాను లేనంతగా, తాను ఏడవటానికి, తాను ఏడ్చటానికి, తాను కన్నీరు కార్చటానికి ఎంత శక్తి ఉందో అంతగా ఏడవడం మొదలు పెట్టాడంట. నేను ఎందుకు వాస్తవాన్ని చెప్పలేకపోతే, నేనెందుకు నిజం చెప్పలేకపోతే, నేను నా ప్రాణం పెడతానని చెప్పాను, నేను అన్ని నీ కొరకు భరిస్తానని చెప్పాను, అయినా నేను ఎందుకు ఈ విధంగా చెప్పానని బోరున విలపించాడు. తల పోయొచ్చు ఏడవడం మొదలు పెట్టాడు సిమోను పేతురు. ఈ ఏడుపు దేవుని బిడ్డలారా వ్యర్థం కాలేదు. ప్రభువే ఆ ఏడుపును బట్టి ప్రత్యక్షమయ్యాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి ప్రభుని గణపడతాం, చప్పలు కొట్టి ప్రభుని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనము కూడా ప్రభు యొక్క విషయములో వంకిన వాళ్ళం, ప్రభు విషయములో చేతులు ముడుచుకున్న వాళ్ళం, ప్రభు విషయములో వెనక తీసిన వాళ్ళం, ప్రభు విషయములో దిగజారిపోయిన వాళ్ళం, ప్రభు విషయములో సంఘాన్ని విడిచి దూరం వెళ్ళిన వాళ్ళం, ప్రభు విషయములో మనం అనగారిపోయినట్లుగా ఉన్నాయి మన ఆత్మీయ జీవితం, బతుకు. ఇప్పుడే పశ్చాత్తాపపడితే, పేతురు వలె దిద్దుకుంటే, పేతురు వలె సరి చేసుకుంటే, పేతురు వలె నువ్వు గుణపడితే ప్రభువు నీకు కనపడతాడు. ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా
ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎన్నో విషయము? రెండో విషయం. ఓకే, మూడో విషయం చెప్తాను. 5 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, అపోస్తులుల కార్యములు 2:32. అపోస్తులుల కార్యములు 2:32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము ఎన్నో వచనాన్ని మనం చదువుకున్నాం? 32వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అమ్మా, మూడో విషయము ఏమిటంటే, యేసు పునరుత్థానానికి సాక్షిగా ఉండటానికి కనబడ్డాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎందుకు కనపడ్డాడు? పునరుత్థానమునకు సాక్షిగా ఉండటానికి ఏమయ్యాడు? కనబన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొదటిగా కనబడటానికి కారణం ఏంటి? ప్రభువును ఏం చేశాడు ఎక్కువగా? ఓకే, ప్రభువు కనబడటానికి రెండో విషయం ఏం చేశాడు? పేతురు తల పోయొచ్చు సంతాపపడిచి ఏం చేశాడు? ఓకేనా? ఏడ్చాడా లేదా? సరి చేసుకున్నాడా లేదా? దిద్దుకున్నాడా లేదా? పశ్చాత్తాపన్నాడా లేదా? అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, యేసు ప్రభువు, దేవుని బిడ్డలారా, పునరుత్థానుడని సాక్ష్యం ఇవ్వటానికి ప్రభువు అతగానికి కనబన్నాడు. చప్పట్లు కూడా ఒకసారి ప్రభువును గణపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దాదాపుగా యెరూషలేము యొక్క పట్టణములో మేడ గదిలో దేవుని ఆత్మను పొందిన తర్వాత దాదాపుగా 16 భాషలు మాట్లాడే ప్రజలు, జనాంగాలు ఉన్నారు. అలాంటి వారికి ఈ సీమోను పేతురు ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి 16 భాషలు మాట్లాడే వారికి చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో, ఆ శృంగారపు దేవాలయం ఉందిగా, ఆ దేవుని మందిరములో దేవుని బిడ్డలారా, ప్రజల అందరికి కూడా యేసు ప్రభు పునరుత్థానుడని సాక్ష్యము ధైర్యంగా ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, అధికారులకును అధిపతులకును, దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడైన కయప, దేవుని బిడ్డలారా, ఆ యొక్క అన్నాకు, అనేక శాస్త్రులకు, ఈ పరిసయ్యులకు, వీళ్ళకందరికి కూడా సీమోను పేతురు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, దేవుడు ఆయనను లేపెను, మరణ వేదనలు ఆయనను బంధించలేదు అని అట్టి పునరుత్థానపు గురించి ఓ బలమైన సాక్ష్యం పేతురు ఇవ్వటానికి యేసు ప్రభు అతనికి కనబన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. ఆహా గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయమర్పటించెదము. అన్నా కయప వారల సభయును అతరుచు పరుగిడిరి. అన్నా కయప వారల సభయును అతరుచు పరుగిడిరి.
భయపడిరి అందుదూత గణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము అందరూ చప్పట్లు. లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. ప్రభుకు మహిమ కలుగును గాక. అన్న కయ్యప్ప ఆ వారల సభ ఎదుట ఈ పేతురు గారు, ఈ సీమోను గారు, ఈ కేఫా గారు సంగమా భయపడకుండగా, బెదరపడకుండగా, కలవరపడకుండగా యేసు ప్రభు పునరుత్థానం గురించి సాక్షి ఇవ్వటానికి ప్రభు కనబన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు కనబడాలా అన్న మీ కన్నులకు ఆశ ఉంటే, ప్రభువును మీ నేత్రాలతో చూడాలనుకుంటే చావక మునిపే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ గుండెల్లో మొదటిగా ప్రభుకు స్థానం ఇయ్యాలి. స్తోత్రం. నీ మనసులో ప్రభువుకు స్థానం ఇవ్వాలి ఎక్కువగా. సీమోను పేతురుకు పునరుత్థానుడైన తర్వాత ప్రభు మొదటిగా కనబన్నాడు. అతని యొక్క ఆశలు, అతని యొక్క కోరికలు, అతని యొక్క దేవుని బిడ్డలారా అనేకమైన విషయాలు ప్రభు పైన పెట్టుకున్నవాడు. ఒకప్పుడు ప్రభు మృతి నొంది చని సమాధి చేయబడితే నా ఆశ అంతా విఫలము అయిందనుకున్నాడేమో. ప్రభు కనబడే లోపు తన ఆశలు చిగురించినాయి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు కనబడే లోపు? అవునా కాదా? ప్రభు పైన ఎంత ఆశ పెట్టుకుని ఉంటాడో, ప్రభు పైన ఎన్ని కోరికలు పెట్టుకున్నాడో సీమోను పేతురు గారు. ఆయన ప్రాణం పోయిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత నా 3.5 సంవత్సరాల కాలం వ్యవధి వ్యర్థమైపోయింది అనుకున్నాడేమో. అసలు లేఖనాలు కూడా గ్రహించలేకపోయారని ఉందిగా. అవి రాకుండా ఉంటాయా? మనసులో తలంపులు వచ్చి ఉంటాయిగా. అయితే బిడ్డలారా, తాను ఆశలు, కోరికలు, దేవుని బిడ్డలారా అన్ని అనగారిపోయినాయి. ప్రభు మరలా కనబడే లోపు దేవుని బిడ్డలారా ఆశలు, కోరికలకు చిగురు వచ్చేసింది. ప్రభుకు మహిమ కలుగునగాక. ఈరోజు ప్రభు నాకు కనబడాలి, మరో రూపముగా కనపడినా పర్వాలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంఐ గ్రామాన వెళుతున్న వారికి ఎట కనపన్నాడు? మరో రూపముగా కనబడినాడుగా. నీకు మరో రూపముగా కనపడినా పర్వాలేదు, కానీ ప్రభు కనబడాలా, ప్రభును చూడాలా, ప్రభు మాటలు వినటానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? సీమోను పేతురు ఎక్కువగా ప్రభుని ఏం చేశాడు? ప్రేమించాడు. సీమోను పేతురు అన్యోన్య కారణాలను బట్టి కొంత బొంకాడు, కానీ తర్వాత వివరించలేనంత ఏడ్చాడు. పునరుత్థానం కొరకు సాక్షిగా ఉండటానికి ప్రభు కనబన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది మందిరం అడుగుపెట్టిన నీవు నీ నాసి కంద్రములో ఊపిరి ఉన్నంత వరకు ప్రభుకు సాక్షిగా నిలబడాలి. స్తోత్రం. అట్టి అభిషేకం, అట్టి కృప మన అందరి మీద ఉండునుగాక. పేతురు పలికినట్లుగా తన సేవా దినములలో ప్రభు కొరకే ప్రాణం పెట్టాడు. స్తోత్రం. తల కిందికి చేయబడి, కాళ్ళు పైకి చేయబడి సిలువ వేయబడ్డాడు. అది సంపూర్తిగా ఒక దినం చెబుతాను. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు మన వినికిడులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా
నీకు స్తుతులు నాయనా. దేవా, నీవు పునరుత్థానుడైన తర్వాత నీ పునరుత్థానం గురించి, నువ్వు సజీవుడైన తర్వాత, నువ్వు మరణాన్ని విరిచి ఓడించి లేచిన తర్వాత, సీమోను పేతురుకు మొదట కనబడినవని నీ పునరుత్థానం గురించి శిశువులైతేమి ప్రజలైతేమి మాట్లాడుకునే విధానం గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడినాం. నిజంగా తండ్రి, వాస్తవమైన మాటలు మాకు తెలియజేశారు ప్రభువా. స్తోత్రాలు నైనా. సీమోను పేతురు ప్రభువా తన ప్రాణము నీ కొరకు ఇవ్వటానికి కూడా నేను వెనక తీయనని ఒక సిద్ధపాటు, ఒక ప్రతిష్టత కలిగి నిన్ను వెంబడించాడు ప్రభువా. అవును తండ్రి, ఈరోజే తండ్రి దేవా, నా ప్రాణము కాడికి నిన్నే ఎక్కువగా నేను ప్రేమిస్తాను అని సంగమా నీవు ఒక ప్రతిష్టత చేసుకో. ప్రభు నీకు కనబడతాడు. సీమోను పేతురుకు ప్రభు కనబన్నాడా? కొన్ని అన్యోన్య కారణాల వలన అతగాడు వంకాడు, కానీ ఆ తదుపరి మరలా పశ్చాత్తాపడ్డాడు. వివరించలేనంత ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వెనకబడిపోయావా? అయితే పశ్చాత్తాపడు, సరి చేసుకో, దిద్దుకో. దేవుడు మరలా నీకు సహాయం చేస్తాడు, కనబడడం మొదలు పెడతాడు. ఆ రోజు పునరుత్థాన యొక్క సాక్షిగా ఉండటానికి కనబన్నాడు. దేవా, నా కన్నులు మూతబడేంత వరకు నీకు సాక్షిగా నిలబడటకు నాకు కనబడి నన్ను అభిషేకించి నా కృపను గురించి బలపరుచున్నాయనని ప్రార్థన చేసుకో సంగమా. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారివైన మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలైనా. విత్తబడిన ఈ వాక్కులను 30, 60 తండ్రి నూరంతలుగా నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఈ ఆదివారం రాలేకపోయారు, క్షమించండి తండ్రి. వచ్చిన బిడ్డలను దర్శించి బలపరిచి మా జీవితంలో నీవు కనబడేంతగా తండ్రి, నువ్వు దర్శనమిచ్చేంతగా, నువ్వు కనబడి మాట్లాడేంతగా మేము తండ్రి నీకు స్థానం ఇచ్చేలాగున కృప చూపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా నెమ్మది, ఆదరణ, క్షేమమిచ్చి మహిమ పొంది బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. రాని వారిని క్షమించి రేపు ఆదివారం తీసుకురని కృప చూపించండి. ఈ ప్రార్థనలు ఆలకించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.